హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసినాం. ఈరోజు వీడియో ఏమంటే ఆర్సిలీ హిల్స్ పోదాము. ఆర్సిలీ హిల్స్ మా ఊరు నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుందా? 65 ఉంటుంది. ఇప్పుడు టైము పొద్దున్నే 4:30 అయింది. 4:30కి మా ఊర్లో స్టార్ట్ అయినాము. ఆడ గణేష్ గాడు మొత్తం కప్పేసినాడు. వెనకాల పవన్ మీరు మన చికెన్ వీడియోలో చూసింటారు. ఇంకా వీడు మామూలే మన కెమెరామెన్ రెడ్డి శేఖర. మా ఊరు రోడ్లోకి వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం మనము. మీకు పోతా అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తా. ఈ వీడియోలో మొత్తం పిన్ టు పిన్ కవర్ చేస్తాము. మీరు ఇంకా వీడియో చూస్తే ఆర్సిలీ హిల్స్కి వచ్చి వెళ్ళిపోవాలి. అట్లా వాళ్ళ ఫోన్ నెంబర్లు కాడి నుంచి అన్నీ ఇస్తాం మీకు. కాటేజీలు, అక్కడ పైకి పోవాలంటే ఆటోలు, అందరి నెంబర్లు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ చెక్ చేయండి. వీడియోలో కానీ వాళ్ళతో ఫోన్ నెంబర్ చెప్పించేదానికి ట్రై చేస్తా. వాళ్ళు చెప్పకుండా ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ఇంక పోతా దావలో మాట్లాడుతుంది. అంటమ్మకొండ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దగ్గరలో అయితే దీని గురించి ఒక మంచి వీడియో అయితే తీస్తాము. రెడ్డమ్మకొండ కానీ ఒక మంచి ఫేమస్ ప్లేసే. ఎక్కడెక్కడో కర్ణాటక, తమిళనాడు నుంచి అయితే భక్తులు వస్తారు. ఇక్కడ మామూలు పిట్టలు పుట్టకన్నా ఉంటారు కదా, వాళ్ళకైతే మందు ఇస్తారు. అది రెడ్డమ్మకొండ టెంపుల్ ముందర కనపడుతుంది కదా ఊరు, ఆ ఊరిలో మందు ఇస్తారు. మీకు దీని అందరికి సంబంధించి ఒక ఫుల్ వీడియో అయితే తీస్తా. ఎట్లా రావాలా, ఇప్పుడు మన తిరుపతి నుంచి కానీ, కడప నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ ఎట్లా రావాలా, ఏ టైంకి రావాలా, వాళ్ళ ఇంటికాడ ఏమైనా అకామిడేషన్ ఇస్తారా, ఎట్లా అనేది మొత్తం మీకైతే ఒక ఫుల్ వీడియో అయితే తీసి పెడతాము. వీడియో అయితే మీకు వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గుర్రంకొండ కోట ఇది. అంతా పొగమంచు పడిపోయింది, ఏమీ కనపల్లా. కానీ ఈ వీడియో కానీ మీ ముందరకు తొందరలో తీసుకొస్తా. గుర్రంకొండ కోట కానీ సేమ్ ఆర్సిలీ హిల్స్ ఉన్నట్లే ఉంది. ఈడ ఎట్లుందంటే ఇంకా ఆర్సిలీ హిల్స్లో ఎట్లుంటుందో ఒకసారి గెస్ట్ చేయండి. మార్కెట్ దగ్గరకు వచ్చేసినాం, గుర్రంకొండ మార్కెట్ దగ్గరికి. టైము 6:30 అయిపోయింది. మా బండికి పెట్రోల్ అయిపోయి మధ్యలో కన్నాక సాట్లు పడి లేట్ అయిపోయాయి మాకు. లేకుంటే ఈ పాటికి ఎప్పుడో ఆర్సిలీ హిల్స్కి వెళ్ళిపోవాల్సిందే. అంగళ్ళకి వచ్చేసాము. అంగళ్ళు సర్కిల్ మీరు ముందర చూస్తారు. అంగళ్ళు సర్కిల్లో మనం రైడ్ తీసుకోవాలా. మీరు రిషి వ్యాలీ అని స్కూల్ వింటారు కదా పేరు, ఆ రిషి వ్యాలీ స్కూల్కి ఇట్లే పోవాలి. ఇంటర్నేషనల్ స్కూల్ ఫేమస్ అది. కానీ ఎవరిని లోపలికి అలో కానీ చేయరు. స్కూల్ లోపలికి మీకు చూపించే కానీ అక్కడ ఎవరినైనా పిల్లల అడ్మిషన్ చేయాలంటే పేరెంట్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. రిషి వ్యాలీ అయిపోతానిట్లే ఇంకా మనకు కాన్లమడుగు క్రాస్ అని వస్తుంది. అది అయిపోతానిట్లే అక్కడ మనము లెఫ్ట్ తీసుకోవాలా. రైట్ పోతే కదిరి పోతాము. ఇది కాన్లమడుగు క్రాస్ అంటారు దీన్ని. ఇక్కడ స్ట్రైట్గా పోతే కదిరి, అనంతపూర్ వస్తాయి. చూడండి టెంపుల్ గాని ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఆర్చ్ గాని ఉంటుంది, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. హాలిడే హోమ్స్ వెల్కమ్ టు ఆర్సిలీ హిల్స్ అని స్టార్టింగే బోర్డు ఉంది. ఇది కొంచెం ప్యాచ్ రోడ్డు ఉంది, మళ్ళీ అంతా బాగుంది. కానీ ఇది ఇంకా ఫైనల్. ఇక్కడ ఇది మామూలు కొత్తకోట వేయ రోడ్డు. మీకు బోర్డే ఉన్నది చూసుకోవచ్చు అక్కడ, ఆర్సిలీ హిల్స్ వెల్కమ్ అని. మీకు ఈ క్యాబులు కానీ ఉన్నాయి పైకి వేయడానికి. ఏమో ముందుకు వస్తే ఇక్కడ బస్సులు, ఆటోలు, బైకులు ఏది వచ్చినా ఇక్కడ టికెట్ తీసుకోవాల్సిందే. మార్చినారా ప్లేసు. ముందు చెట్టు దగ్గర ఉండే, ఇప్పుడు ఆడ పెట్టినారు. ఆడ బొంకు పెట్టినారు, బొంకులో పెట్టినారు. ఇప్పుడు ఏంది 30-50 అయిందా? 30-50 టూ వీలర్ 50, ఆటో 70, కార్ 100, ట్రక్కు, బస్సు 200. ఇక్కడ క్యాష్ లేకుంటే ఫోన్పే, గూగుల్ పే కానీ చేయొచ్చు. టికెట్ తీసుకుంటే 50 రూపాయలు మొత్తం చూసినారు కదా, ఏ వెహికల్కు ఎంతెంత టికెట్ ఉండదు అనేది. ముందైతే పాత రేట్లు ఉండే, 2 వీలర్కి 30 రూపాయలే ఉండే, ఇప్పుడు అది 50 చేసినారు. ఇక్కడేమంత మంచి ఏం పడినలా. ఇంకా మనం పైకి కొండ ఎక్కుతా పోయే కొద్దీ మనకు ఫుల్ అయితే రోడ్డుగా కనబడకుండా పోతుంది. పైన ఇవి ఉన్నాయి కదా నీళ్ళ కుంటలు పైన 2-3 కుంటలు కానీ ఉన్నాయి. చెక్ డ్యామ్ ఉంది, అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో ఇంకా చూద్దాం, అది కానీ చూపిస్తాం మీకు. ప్లస్ ఆడ కింద కల్లా మంచి లొకేషన్ అయితే ఉంది. అన్ని నీలగిరి చెట్లు ఉంటాయి, ఫోటోలు తీసుకునేదానికి సూపర్గా ఉంటుంది లొకేషన్. ఆ లొకేషన్ కానీ మీకు చూపిస్తా ఈరోజు. కొంచెం ఈ మలుకులలో అయితే చూసుకొని రండి. అక్కడ నుంచి ఫాస్ట్గా వచ్చేస్తారు, ఎందుకంటే ఎక్కువ డౌన్ ఉంది కదా పైనుంచి, కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తారు. మీరు హార్న్ వేసుకుంటా మీరు జాగ్రత్తగా రండి. మనం జాగ్రత్తగా పోయినా ఎదురుగా వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రావాలని లేదు, వాళ్ళు జాగ్రత్తగా లేకపోయినా మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అయితే రండి, హార్న్ వేసుకుంటా బండికి. ఇక్కడ శాంపుల్ వ్యూ చూపిస్తా చూడండి మీకు. ఇంకా పైకి పోలే, ఇది ఫస్ట్ మలుకు అంతే. ఇంకా ఫస్ట్ మలుకులోనే ఉన్నాం మనము. ఇంకా అక్కడి నుంచి టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ తీసుకున్న కాడి నుంచి అట్లా పైకి జస్ట్ ఫస్ట్ మలుకులో నుంచి చూడండి. ఇక్కడ మా సైడ్ ఏమి ఎక్కువ వర్షాలు పడినా కానీ ఇక్కడ బాగా పడినాయి, నీళ్ళుగానే ఉన్నాయి ఇక్కడ కుంటలల్లో.
ఇంకా మధ్యలో ఇంకోత నిలిపి ఆ మలుకులో ఎట్లుందో మీకు చూపిస్తా. ఏంది కొంచెం అయితేనా? ఈ స్థలం తిరుమల కొండ ఎత్తుకు సమానం అంట. ఇక్కడ చూడండి ఒకటైతే వేసినారు. ఈ స్థలం తిరుమల కొండ ఎత్తుకు సమానం అంట. ఇప్పుడు మేము ఇంత చాలా ఎక్కువ రాలా, వచ్చింటే ఒక 2-3 కిలోమీటర్లు వచ్చింటాం అంతే. 3600 ఫీట్స్ అని వచ్చినట్టు వీడికి. ఇక్కడికే చూడండి, దగ్గర నుంచి చూపిస్తా. 3600 అడుగులు ఉందండి ఇక్కడికే. ఇంకా మనకి ఆర్సిలిల్స్ కొండపైకి 6 కిలోమీటర్లు ఉంది. 6 కిలోమీటర్లు ఉందంటే ఇంకా తిరుమలకి సుమారుగా 4 కొండలు అంత ఎత్తు. ఇది మాత్రం నమ్మబుద్ధి కాల. తిరుమలకి అంతసేపు అంత ఎత్తు నడుచుకోపోతాము. వాకింగ్ డిస్టెన్స్ 9 కిలోమీటర్లు వస్తుంది. అది మీద అబ్బా ఏంది లొకేషను, ఏంది కథ. అక్కడ చూపించినామంతే తిరుమల కొండ ఎత్తు ఉంటుందని. అక్కడి నుంచి చూడండి ఎట్లుండదు లొకేషన్. అంతా ఏర్లు బయట పడిపోయినాయి వర్షాలు పడినప్పుడు. ఇంకా ఇదంతా బాగా డ్యామేజ్ అయిపోతుంది రోడ్డు అంతా. అందుకే చెట్లు ఏర్లన్నీ బయట పడిపోయినాయి. సైడ్ కాలువ లేదు కాబట్టి ఇంకా నీళ్ళన్నీ రోడ్డు మీదే పోతాయి. భారీగా ఉంది లొకేషన్ మాత్రము. వచ్చే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ రావాలంటే చలికాలంలోనే ప్లాన్ చేసుకోండి, లొకేషన్ అదిరిపోతుంది అంతే. ఇంకా ఎండల కాలం అయితే ఏమంత పెద్దగా ఉండదు, పైనకి ఎక్కిన తర్వాత కొంచెం కూల్గా ఉంటుంది మీకు ఎండల కాలం అయితే. చలికాలం అయితే ఇట్లా పొద్దున్నే వస్తే మంచి వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి మీ కెమెరాలో అంత పొగమంచి అంత క్లియర్గా కనపడలా, కానీ ఇక్కడ మాత్రం భారీగా ఉంది. హారన్ అంటే సింబల్ వేసినారు. ఇక్కడ ఒక లొకేషన్ చూపిస్తాను చూడండి మీకు. 2 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ఇంకా అసలు మాట్లాడుతుంటే మాటలు కానీ రాలా, అంత చల్లింది పైన. ఇక్కడ చిరుతపులి కానీ జరుగుతుందని చెప్పేసి వేటు న్యూస్లో అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా కానీ ఉండండి. చెట్లు చూడండి ఎట్లున్నాయో. ఒక షార్ట్ ఫిలిం సినిమా షూటింగ్ అని తీస్తారు అప్పుడప్పుడు ఇక్కడ. కానీ ఎస్ఆర్ కళ్యాణ్ ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. అసలు లొకేషన్ అదిరిపోతుంది అంతే. చూడండి ఇక్కడ డ్యామ్లో ఇంతవరకు నేను ఎన్నిసార్లు వచ్చింటే ఆర్సిల్స్కి, ఒక్కసారిగానే డ్యామ్లో నీళ్ళు చూసినలా. ఫస్ట్ టైం డ్యామ్లో నీళ్ళు చూస్తానా. ఇక్కడ వర్షాలు బాగా పడినట్లు ఉన్నాయి పైన కల్లా. వేడగానే లేరు, వీళ్ళు వెళ్ళిపోయినారు. గంగోత్రి అంట. అబ్బా నిలుపు. ఎందుకు నీళ్ళు ఏంది రోడ్డు మీదకి వచ్చేసినట్లు ఉన్నాయి నీళ్ళు చూస్తుంటే. ఉన్నా కదా. బాబా చూడండి ఏంది నీళ్ళు ఉన్నాయి, ఏంది కథ, ఏంది వాన పడింది. అబ్బా చెట్లు చూడండి ఒకసారి. ఈ చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో. కిందవి చూపిస్తాను మీకు. ముందు అక్కడ దీని మీద ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు, అంటే ఫుల్గా. ముందు ఏమైందంటే అక్కడ స్ట్రైట్గా అట్లా పోయేదానికి ఒక ఇదేంది దాన్ని ఏమంటారు చెట్టు, అదే జామాయిల చెట్టు అనుకుంటా. లేరా ముందరా అక్కడ అది కానీ మునిగిపోయింది. ఆడ కనిపిస్తుంది మీకు. అక్కడైతే ఇట్లా రోడ్డు దాటుకునేదానికి ఉండింది, తాడుగా కట్టినారు, మొత్తం మునిగిపోయినాయి. భారీగా నీళ్ళు వచ్చేసాయి చూడండి. వీలుంటే తప్పకుండా ఆర్సిల్స్కి అయితే ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్. చూడండి ఫోటోలు మాత్రం ఒక రేంజ్లో వస్తాయి. ఇక్కడ ఈ హార్స్లీ హిల్స్ని ఫస్ట్ అయితే ఏనుగు మల్లమ్మ కొండ అని పిలుస్తూ ఉన్నారంట. తర్వాత దీనికి మన బ్రిటిష్ కాలంలో
మన మదనపల్లి ఉంది కదా, మదనపల్లి కలెక్టర్గా ఉన్న హార్స్లే డి బోగ్లే ఏదో పేరుంది, కరెక్ట్గా అయితే తెలుసు. హార్స్లే అనే పేరు అయితే తెలుసు. ఆయన అయితే ఇక్కడ వేసవి విడిది కోసం వస్తానంట. ఇక్కడ ఆయన బంగ్లాగానే ఉంది. మాట్లాడుతుంటే గస వచ్చేస్తుంది పొగమంచుకంతా. ఆయన బంగ్లాగానే ఉంది, మీకు చూపిస్తాను. దానివల్ల ఆయన ఇక్కడ వేసవి విడిదికి వస్తా ఉండే దాని కారణంగా దీనికి హార్స్లే అని పెట్టి ఏనుగు మల్లమ్మ కొండలో నుంచి కొండ తీసి హార్స్లే హిల్స్ అని పెట్టినారు. ఇప్పుడు మీకు అది మొత్తం చూపిస్తా. పైన చెట్టు అయితే ఒక యూకలిప్టస్ చెట్టు ఉంది. సుమారుగా 142 సంవత్సరాల నుంచి ఉందంట చెట్టు. దానికి రీసెంట్గా మన ఇండియా వాళ్ళు అవార్డుగాని ఇచ్చినారు ఆ చెట్టుకు. ఆ చెట్టుగాని చూపిస్తా. ఇంకా ఒక మినీ జూ ఉంది. ఈ ముసళ్ళు ఉన్నాయి. ఇంకా ఇదేంది పడవలు తోలుతారు కదా, పడవలు మామూలు తొక్కుతా పడవలు ఉంటాయి కదా, ఆ పడవలు తోలే కోనేరుగాని ఉంది. అది కానీ చూపిస్తా. బ్యాక్ సైడ్ అయితే వ్యూస్ అదిరిపింటాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. ప్లస్ వచ్చిన తర్వాత మీరు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఎక్కడ ఉండాలనేది మొత్తం మీకైతే ఫోన్ నెంబర్తో సహా ఇస్తా, వాళ్ళ కాటేజ్ వాళ్ళది. ఈ వీడియోలో ఫుల్గా చూడండి వీడియో అంతే. ఇప్పుడు టైం ల్యాబ్స్ పెడతాను, పైవి అంతవరకు ఎంజాయ్ చేయండి వ్యూస్. హరిత రిసార్ట్స్ ఏపీ టూరిజం వాళ్ళది ఇది. మొత్తం ఈ పక్క చాలా ఉన్నాయి రిసార్ట్లు, అన్నీ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చినాం కదా, మనం వచ్చిన రోడ్ ఇది. అట్లా బ్యాక్ సైడ్ పోతే ఇంకో వ్యూ పాయింట్ వస్తుంది. ఇట్లా వస్తే మీకు స్టార్టింగే రిసార్ట్ ఉంటుంది. చూడండి, ఏపీ టూరిజం హిల్ రిసార్ట్ అకామిడేషన్ హార్స్లే హిల్స్ అని ఉండదు కదా, జార్జ్ హార్స్లే. నెక్స్ట్ దీనికి ఎదురుగానే ఈ పక్క జూ పార్క్ ఉంటుంది. జూ పార్కు పిల్లలు ఆడుకునేది మొత్తం అన్నీ అయితే దీని లోపల ఉంటాయి. వాళ్ళు ఇంకా వచ్చినలా 20 రూపాయలు టికెట్ తీసుకొని అయితే లోపల వాళ్ళ ఒక్కొరికి. ఇంకా మీకు చెట్టు చెప్పినా కదా 143 సంవత్సరాల చెట్టు అని, ఆ చెట్టు కానీ ఈ కాంపౌండ్ లోపలే ఉంది. ఏనుగు మల్లమ్మ కొండ అని చెప్పినా కదా, ఏనుగు మల్లమ్మ గుడి ఇది. ఇదే గుడి ఏనుగు మల్లమ్మది. ఏనుగు మల్లమ్మ అనేమో తపస్సు చేస్తే ఏనుగులు వచ్చి పండ్లు ఇచ్చినాయంట తపస్సు చేసేటప్పుడు. దానికి ఏనుగు మల్లమ్మ కొండ అంటారు దీన్ని. చూసుకోవచ్చు. ఈ పక్క వ్యూ పాయింట్ ఉంది. మొత్తం చుట్టూ ఇంకా వ్యూ పాయింటే చూడండి. మొత్తం వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉండేది. షాపులుగానే ఉంటాయి, ఏమి ఎక్కువ రేట్లు ఏమి ఉండవు, రీజనబుల్గానే ఉంటాయి, నో ప్రాబ్లం. చూడండి మొత్తం రిసార్ట్ ఇది. ఇది మొత్తం ఏపీటీడీసీ వాళ్ళదే. మీకైతే ఫోన్ నెంబర్లు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళది, చూడొద్దు. నెక్స్ట్ ఆ కొండ దాటుకొని ఇది మామూలు గుడి దాటుకొని వచ్చేస్తే స్ట్రైట్గా రోడ్డు ఉంటుంది చూడండి. ఇంకా మట్టి రోడ్డు అంటే లాస్ట్ పోతే ఇంకా వ్యూ పాయింట్ వస్తుంది. మన బైక్స్ అక్కడ పెట్టేసి మనం నడుచుకొని పోదాం. ఇంకా ఇక్కడ చూడండి ఏదో కట్టాలని కాంపౌండ్ వేసినారు, వదిలేసినారు. చూడండి పాత బిల్డింగ్ ఇది, రాతి కట్టడాలన్నీ. ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ మొత్తం హార్స్లే హిల్స్ మొత్తం కవర్ చేసేస్తా. చూడండి టాప్గానే ఇలా పైన మొత్తం ఓపెన్లోనే ఉంది. కట్టినారు గోడల కాడికి వదిలేసినారు అంతే. చూడండి వర్షం కాదు ఇది, వర్షం పడి నానిలా అంతా మంచుతో నానిండేది ఇది. చూడండి వ్యూ ఎట్లుందో, భారీగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎట్లా కనబడుతుందో కానీ కెమెరాలో. ఇలాంటిది బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది ఆ పక్క, అది కానీ చూపిస్తాను మీకు. మన మామూలు పైకి అక్కడ గవర్నర్ బంగ్లా అని ఉంది. గవర్నర్ బంగ్లా నుంచి చూస్తే ఈ స్టెప్స్ దిగి ఇక్కడ రావాల. పై నుంచి వ్యూ పాయింట్ నేను మీకు ఫస్ట్ కింద నుంచి చూపిస్తా, తర్వాత పైకి ఎక్కి చూద్దాము. అంతా పిల్లర్స్ వేసి బండాల మీద పైన ఇది కట్టినారు. పార్టీల ప్లేస్ ఇది. జాగ్రత్తది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడ వారకు వచ్చినప్పుడు. ఎందుకంటే అంతా నీళ్ళు పొయ్యి మంచు నీళ్ళు అంతా నాని అంతా పాచి పట్టిపోయింది. చూడండి అంతా క్యాంపింగ్ వేసినారు ఇక్కడ. కనపడుతున్నాయి మీకు మేఘాలు? మేఘాలలో తేలిపోతాం ఖచ్చితంగా ఇక్కడి నుంచి జారితే. చూసే పనిలే. అక్కడ మేఘాలు మీకు కనపడుతున్నాయా? ఇక్కడ నుంచి తక్కువ కనపడుతున్నాయి. బ్యాక్ సైడ్ అయితే ఈ కొండ ఉన్నది కదా, ఈ కొండ పైకి ఎక్కిన తర్వాత ఇంకో పెద్దది ఇలాంటిదే, సేమ్ ఇలాంటిదే ఉంది. దాని పక్కన ఇంకా కొన్ని గుట్టలు ఉన్నాయి. ఆ రాళ్ళపైకి పోయి మీకైతే చూపిస్తా ఈ వీడియోలో. చూడండి అలాంటి మేఘాలు బ్యాక్ సైడ్ చాలా ఉంటాయి. ఇక్కడ కొంచెమే ఉన్నది. చూడండి ఎట్లుందో. మామూలు పారాజూట్ వేసుకొని దూకేస్తే అట్లే లేయడమే. ఇంకా పారాజూట్ అంటే ధైర్యంగా దూకాలంతే. చుట్టూ చాలా ఊర్లు కనపడుతున్నాయి. చూడండి ఈ పక్క అంతా మంచి ఎక్కువ లేదు. మేఘాలు అట్లా పోతాయి, అన్ని బ్యాక్ సైడ్ పోతాయి. ఇంకా ఆ పక్క భారీ లోయ అయితే ఉంటుంది. ఎక్కువ జనాలు నాకు తెలిసి ఆడే ఉంటారు.
మన వాళ్ళు కానీ మనతో వాడు రెడ్ శేఖర పవన్ వచ్చినారు కదా, వాళ్ళు కానీ వెనకాలకే వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉండారు అనుకొని మేము వస్తే ఇక్కడ లేరు. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ వ్యూ పాయింట్. ఇది చూడండి, ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తాం మీకు. చలికి ఏళ్ళు చూడండి, ఇట్లా వంగ పెడతా అంటే వంగనే అలా ఏళ్ళు అసలుకి అంత చలి వేస్తుంది. చూడండి చలికాయలు కాసినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే వ్యూ పాయింట్కి పోదాం. ఇప్పుడు గవర్నర్ బంగ్లా ఉంది కదా, గవర్నర్ బంగ్లా బ్యాక్ సైడ్ ఇంకో వ్యూ పాయింట్ ఉంది, ఆటికి పోదాం. స్పైసీ హట్ అంట. ఇదే గవర్నర్ బంగ్లా లోపలకి స్విమ్మింగ్ పూల్, మసాజు అంతా ఇక్కడే. ఇంకా చూడండి శాంతిగిరి అంట, పైకి లాస్ట్కి ఎత్తుకెళ్ళప. ఇది స్విమ్మింగ్ పూల్ ఉండేది, మసాజు స్విమ్మింగ్ పూల్ అంతా ఇక్కడే. ఇంకా అక్కడ ఉంది కదా, అది గవర్నర్ బంగ్లా. అంటే గవర్నర్ గారు మన వేసవిడికి వచ్చేదానికి కట్టిన బంగ్లా అనుకుంటా. మీకేమైనా దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుడు మొత్తం పేర్లు చూడండి ఇక్కడ ఎట్లా అంటారు మన వాళ్ళు. చూడండి యాడకు పోయినా ఇది మాత్రం ఉండాల. చూడండి మొత్తం ఎట్లా రాసినారు పేర్లు, గోళ్ళ మొత్తం పేర్లే. ఇప్పుడు మీకు ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ చూస్తాను కదా, ఇది మొత్తం గవర్నర్ బంగ్లానే. గవర్నర్ బంగ్లాకి రాసింది ఇదంతా పేర్లు. వీళ్ళు ఏడుండారో అసలు ఏం కనపడలే ఇంతవరకు. బండలు చూడు ఎట్లా అనిపోయినాయో చూడండి. మొత్తం తేమ చూడండి ఎట్లా ఉన్నాయి. చెట్లే ఈ తేమ వల్ల, మంచు వల్ల చెట్లు మొత్తం మొదలు ఉంటుంది కదా, మొదలే నల్లగా అయిపోయింది. మన ఆంధ్ర ఊటీ. ఇది ఇంకో వ్యూ పాయింట్. మామూలుగా దీంట్లో ఇవి చూపిల్లా, కానీ మీకు ఇది దాటి చూపిస్తా దీంట్లో కాకుండా. చూడండి మొత్తం ఏమన్నా కనపడుతుందేమో చూడండి. బ్యాక్ సైడ్ ఇంతకుముందు అక్కడ చూసారు కదా మనము, ఆ చివరి చూసినాం. ఇప్పుడు ఇక్కడికి పోదాము. అక్కడికి మామూలుగా ఇట్లా చెట్లలో పోవాల. ఇట్లొద్దు, ఇట్లా పోతే కొంచెం డేంజరు, ఆదాని పోదాం. ఆ వ్యూ పాయింట్కి పోదాం ఇప్పుడు మనము. ఇది స్టెప్స్ ఎక్కేటప్పుడు జారిపోతుంది, కొంచెం చూసుకొని ఎక్కండి. ఎందుకంటే మంచు తేమ అంతా ఉంది కదా, తేమ వల్ల ఈ చెట్లలో పోవాల మనం. ఆ వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే చూడండి మొత్తం అయితే నానిపోతాయి, బట్టలే నానిపోతాయి. తేమకి వర్షం పడింది అనుకుంటా రీసెంట్గా, అందుకే ఇది చూడండి మొత్తం నీళ్ళు అన్నీ చాలా గలీజ్గుంది. చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మాత్రము. ఎందుకంటే చూడండి ఎంత లోయ ఉందో, భారీ లోయ అయితే ఉంది. మీరు కొంచెం ఏమైనా ఈడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎక్కిరాట్లాడితే మాత్రం కింద ఉంటారు. మామూలుగా డేలో అయితే అక్కడ పోతారు, అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు ఆ చివరి వరకు పోతారు, అక్కడికి కూర్చుంటారు. కాకపోతే ఇప్పుడు మంచు కదా, మంచు వల్ల జారుతుందని మేము పోలా. చాలా ఇక్కడి నుంచి జారితే ఇంక మర్చిపోవాల్సిందే, అసలు యాడున్నామో కానీ తెలియదు. చూడండి మొత్తం ఎట్లుందో. మీకు ఆ మేఘాలు చూపిద్దామంటే ఆ మేఘాలు అప్పుడు ఆ ఫస్ట్ వ్యూ పాయింట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చేవాడికి ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ వినాయి. పోదామా అట్లా? మీకు ఆ మేఘాలు చూపించాలనుకున్నాను నేను ఈరోజు ఖచ్చితంగా. కాబట్టి ఆడ ఇంకా మనం ఇంకా మేఘాలు అట్లా పోతానే కదా, ఆ సైడ్ పోదాం. ఇంకా నిన్న మునిగినాము, ఇంక చలేమి వానేమి. పద తేమ చూడండి ఎట్టుందో. మొత్తం నడుచుకుంటా పోతా అంటే ప్యాంటు షర్టు అంతటికి తేమ అయితే అట్లే మెత్తకపోతుంది. వాడు ఇంకా నాదన్నా బ్లాక్ ప్యాంటు బాగుంది. ఎట్లా వచ్చేది రా అంత తేమేడా? ఎడ దిగుతావు దిగురా, నా దాటుకో, నేను దాటుకుంటా. ప్యాంట్ చూడండి, నాకైతే కొంచెం తక్కువే, కానీ వానికి వైట్ ప్యాంట్ కదా మొత్తం అల్లకపోయింది. కనిపిస్తుందరా?
ఇటు పోదాం కొంచెం మనం ఇంకా వెళ్ళిపోతాను మేఘాలు ఉన్నా అట్లా ఇంకా బ్యాక్ సైడ్ బండ ఉంది కదా ఆ బండ సైడ్ అయితే వెళ్ళిపోతాను మేఘాలన్నీ మీకు ఎంత చూపిద్దామన్నా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడికి అవి అట్టే వెళ్ళిపోతాను మళ్ళా చూడండి ఫ్రెండ్స్ మేఘాలు అక్కడ ఉన్నాయి చూడండి బాగా ఆడికి పోలేం లేరా స్వామి అంత డేంజర్ ప్లేస్ అవి అక్కడ పోదామంటాడు వాడు ఆ కింద ఉంది కదా ఆ కింద పోదామంటున్నాడు అంత డేంజర్ ప్లేస్కి ఎందుకు అవసరమా ఏడా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడు ఇంకా కొంచెం అట్ట తిరుక్కొని పోతే బ్యాక్ సైడ్ అది బండ్ ఉంది విఎస్ఆర్ అనే హోటల్ ఒకటి ఉంది అంతా అక్కడే ఇంకా మొత్తం జనాలు పొద్దున్నే వచ్చిన వాళ్ళు ఈ సైడ్ ఎవరు రారు మొత్తం బండ మీదనే ఉంటారు ఆ బండగాని చూపిస్తాను మీకు చూడండి మేఘాలు అన్నీ అట్ట తిరుక్కొని పోతున్నాయి ఫస్ట్ ఒకటో వ్యూ పాయింట్ సెకండ్ రెండో వ్యూ పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఇదేం వ్యూ పాయింట్ కాదు కానీ మామూలు జనాలు ఇక్కడ వచ్చేస్తారు ఎందుకంటే చూడండి మొత్తం బండలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిలబడుకొని చూడొచ్చు అని చెప్పి చాలామంది ఇక్కడికి వస్తారు బ్యాక్ సైడ్ బండి ఉంది ఫుల్ ఫోటోలు అన్నీ ఇంకా అక్కడే ఆ వ్యూ పాయింట్ లాస్ట్ వ్యూ పాయింట్ మీకు చూపిస్తుంది అది మెయిన్ అదే వ్యూ పాయింట్ ఇంకా అక్కడే చిలక జ్యోతిష్యాలు అందరు అక్కడనే ఉంటారు ఇంకా ఈ గణేష్ గారిని నమ్ముకొని వచ్చిన దానికి నాకు దావ తెలియదు ఈ బ్యాక్ సైడు చూడండి ఎట్లా దావలో పిలుచుకొచ్చినాడు అక్కడ నుంచి ఇట్లా పనికిమాల దావలో పిలుచుకొచ్చినాడు ట్యాంకులు 2 ఉన్నాయి ఇది కానీ ట్యాంకేనా ట్యాంకే ఇది ట్యాంకే పైన మొత్తం నిండిపోయినాయి ఆడ చెరువు తెలుసా ఆడ మనం తాడు పట్టుకొని దాటుకుంటాను ఇలా ఆ దాటుకునేది మొత్తం నిండిపోయింది అసలు తాళ్ళు అన్నీ కొట్టుకుపోయినాయి మళ్ళా రిటర్న్ వచ్చేసినాం బంగ్లా కాడికి బ్యాక్ సైడ్ వ్యూ దగ్గర పోదాం ఇప్పుడు కాటేజ్ నెంబర్ 6A 6B అని ఉంటుంది కన్ఫ్యూజ్ కాకన్నా తీసుకోండి అక్కడ విఎస్ఆర్ వెండిదే ఉందా అక్కడి నుంచి ఇదే ఇంకా మెయిన్ పార్టీ హాల్ వుడ్ కాటేజ్ లగ్జరీ సూట్స్ అంట చూపిస్తాను మీకు ఫోన్ నెంబర్ కానీ ఏం డౌట్ ఉన్నా నెంబర్కి అయితే ఫోన్ చేసేయండి అంతే మొత్తం భారీగా జారుతుంది కదా చూడండి ఇదంతా మంచుకి వచ్చేసిన నీళ్ళు మంచారా ఇది వాన పడకన్నా మంచుకు కానీ సేమ్ ఇట్లే ఉంటుంది ఆ పైన నుంచి వచ్చినాము ఇట్లా తిరుక్కొని ఈ పక్కన ఏమంత మేఘాలు లేవు వెళ్ళిపోయినాయి అక్కడ చూడండి సిగ్నల్ టవర్ కనిపిస్తుందా టవర్ అయితే కొంచెం అద్దం వరకు కనిపిస్తుంది పైన కల్లా అంతా మంచి ఇంకా సండే అయితే కన్నా భారీగా జనాలు ఉంటారు సండే మాత్రం ఇంకా సండే వస్తే మనం ఫ్రీగా షూట్ చేయలేమని చెప్పి మేము ఈరోజు వచ్చినాము సండే అయితే ఫుల్ ఈ బండ అంతా పట్టదు ఇంకా లవర్ స్పాట్ ఇది బా ఏంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కోసారి ఊటీ కానీ దీని ముందు తగలదేమో అనిపిస్తుంది అట్లుంది లొకేషన్ చూడండి మనకు దగ్గరలో ఇంకా ఇదే ఊటీ చూడండి పోదామా అక్కడికి ఒక్కడి దాకా పోదాం మనం వాళ్ళు పోతే పోనీలే మనం పోదాం కిందకి కొంచెం జాగ్రత్తగా అయితే దిగండి దిగేటప్పుడు బండి అయితే జారే అవకాశం ఎక్కువ ఉండదు లేకుంటే మీరు చెప్పులు వేసుకొచ్చే బదులు షూ వేసుకోరండి ఇంకా చాలా బాగుంటుంది షూ ఉంటే కొంచెం గ్రిప్గా అన్నా ఉంటాయి చెప్పులు అయితే జారిపోతాయి మళ్ళీ ఎక్కేది ఎట్లా అట్లా ఫస్ట్ దిగుదాం రా ఎక్కేది తర్వాత చూద్దాం మీరు ఇట్లా నీళ్ళు పోతూ ఉంటాయి కదా నల్లగా పాచి పెట్టింటుంది ఆ నల్ల పాచి పెట్టిన దాంట్లో అడుగు పెడితే మాత్రం షూ వేసుకున్నా మీరు ఏం వేసుకున్నా జారిపోతారు అట్లా లేకుండా చూడండి ఇట్లా ఫ్రీగా ఉండే దాంట్లో రండి నీళ్ళు చూడండి పైన నుంచి పోతున్నాయి పైన అక్కడ విఎస్ఆర్ ఉంది కదా అక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు ఇవి ఇట్లా అక్కడక్కడ బండ మీద కాలువలు ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ లాస్ట్ ఒకటి ఉంది చూడండి మేము కిందకి వచ్చేవాడికి పైన ఏం కనపల్లా పైన ఉన్నప్పుడు కింద ఏం కనపల్లా కిందకి వచ్చాక పైన ఏం కనపల్లా చూడండి మొత్తం అల్లుకుపోయింది మంచు చూడండి స్లిప్ అయిపోతుంది నాకే ఇట్లా నడుచుకోవాలంటే మొగానికి చల్లగాలి అట్లే కొడుతుంది మంచిది మామూలు బూస్ అంటారు కదా మనకు
బూసి అట్లే వస్తుంది నెత్తికి చూడండి, అట్లా పోతుంది చూడండి. ఆ లాస్ట్ నుంచి ఇట్లా వస్తుంది, కనిపిస్తుందా కెమెరాలో? అక్కడ చూడండి పోతుంది అట్లా. కాసేపు తర్వాత చూద్దాము. అక్కడ ఉండదు కదా, అది మొత్తం అయితే ఇదంతా అల్లకపోతుంది. ఇప్పుడు మనకు ఆ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ కాసేపు తర్వాత కనపడదు, చూపిస్తాను ఉండండి. టైం ల్యాప్స్ పెడతాను చూడండి అది ఎట్లా వస్తుంది అనేది. ఈ ఒక్క షాట్ మీకు చూపించాలని దగ్గర ఒక 40 నిమిషాలు వెయిట్ చేసినాం ఈడ. చూడండి టైం ఎంత అవుతుందిరా? టైము 8:30 అవుతుంది. ఈ టైంలో చూడండి, అప్పుడు పొద్దునే వస్తే ఏం లేదు చుట్టూ చూడండి. ఇప్పుడు మొత్తం పైన ఏమన్నా కనపడుతుంది, అప్పుడు సెల్ టవర్లు కనపడతా ఉంటే సెల్ టవర్లుగా కనపడాల. ఇప్పుడు చూడండి 360లో చూపిస్తానా, అప్పుడు కొండ కనపడతా ఉండే. ఇప్పుడు చూడండి కెమెరాలో మీకు ఇంకా అక్కడక్కడ కనపడుతుంది కొండ, డైరెక్ట్గా అయితే ఏమీ కనపడాల, అసలుకి కొండే కనపడాల. చూసుకోవచ్చు, ఫోటోలు మాత్రం ఒక రేంజ్లో వస్తున్నాయి చెప్పాలంటే. కెమెరా తెచ్చుకుంటే ఇంకా మీ ఊహ కనదు, అట్లా లొకేషన్ ఇది. చూడండి మొత్తం 8:30 అయితే అంటే పొగమంచు చూడండి ఎట్లుందో. నేనైతే నమ్మలేకున్నా, పొద్దున్నే వస్తే పొగమంచు ఉందనుకున్నా నేనైతే. కానీ టైం 8:30 అయితే అంటే ఇప్పుడు చూడండి ఎట్టుందో. నెక్స్ట్ మీరు ఉండేదానికి కాటేజ్ చూపిస్తా. కాటేజ్లోనే అక్కడే మీకు బిర్యానీ కావాలన్నా, రైస్ కావాలన్నా, ఇంకా ఫాస్ట్ ఫుడ్ కావాలన్నా, ఏం కావాలన్నా మీకు అక్కడనే దొరుకుతాయి. విఎస్ఆర్ అని ఉంది కదా అక్కడ. ఇంకా పక్కన కానీ చిన్న హోటళ్ళు అయితే ఉన్నాయి. చూడండి పొగమంచి ఇట్లా వచ్చేది, గాలికి కొడతా అంటే ఇట్లా పోతాను చూడండి పైకి. లాస్ట్ చూస్తానరా లోయలో అట్లా వస్తుంది, భలే ఉందబ్బా. నేను కానీ ఫస్ట్ టైం చూడ్డాం. మేము వస్తే మధ్యాహ్నం టైము లేకుంటే సాయంత్రం టైంలో వస్తాం. ఇంత పొద్దున్నే రావడము ఇది సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతేం లేదు. చూడండి కాటేజ్లో విఎస్ఆర్ ఈ ప్రీమియం కాటేజ్లో విఎస్ఆర్ విండ్ వేవ్ పార్టీ హాల్ వుడ్ కాటేజ్ లగ్జరీ సూట్ అంట. మీకు ఏం డౌట్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి అంతే. సేమ్ ఈ పక్క అంతే. నెక్స్ట్ మనము జూ పార్క్ ఉంది, జూ పార్క్ పోదాం. చూడండి లొకేషన్, మనము పొద్దున్నే 6:30కి వస్తే ఏమీ లేదు మంచి అసలుకి. ఇప్పుడు టైం దగ్గర 9 అవుతుంది. ఇప్పుడు చూడండి ఎట్లా అల్లుకునేసింది, మొత్తం కొండంతా మంచి అల్లుకునేసింది. రాను ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఇక్కడ పొద్దు మలిచేది ఉండదేమో ఈ వానాకాలంలో. హిల్ టాప్ గెస్ట్ హౌస్ రూమ్స్ అంట, చిన్న హోటళ్ళు ఉన్నాయి. మీకు స్నాక్స్ తినాలంటే మస్తు ఉన్నాయి హోటళ్ళు అయితే, చిన్న షాపులు అయితే. అడ్వెంచర్ జోన్ యాడికి రా, ఇది ఆడికి పోతాను తెలుసా, మళ్ళీ ఆడికి పోతాను రా మనము స్విమ్మింగ్ పూల్ కాడికి. అట్లే వెళ్ళిపోయింది అలా, ఇట్లా బా అది స్విమ్మింగ్ పూల్ కదా. నీకు దావ తెలీదు అయితే. కాదా మంచు ఆడబాల్సినది వచ్చేసాను. సరే మరి అందుకే చెప్పిన స్పెట్స్ పెట్టుకో. మొత్తం చూడండి దావ కొంచెంగా కనపడాల, కెమెరాలో అన్నా కొంచెం కనపడుతుంది కానీ స్ట్రైట్గా కళ్ళతో చూస్తే ఏం కనపడాల. స్పెట్స్ పెట్టుకోండి అక్కలేను కదా. ఇది మొత్తం అన్నీ హోటల్లే చూడండి. నువ్వు స్పెట్స్ పెట్టుకుంటే ఏమైనా కనిపిస్తుందా? నెక్స్ట్ ముందరకల్లా ద్వారకా అని వస్తుంది. ఇది హోటల్ ఉంది ప్లస్ కాటేజ్ రెండు, ఇదంతా ద్వారకానే. టాయిలెట్స్ కానీ ఉన్నాయి, ఏమి ఇబ్బంది పడిన అవసరం లే. ఇప్పుడు ఇక్కడ 20 రూపాయలు టికెట్ తీసుకోవాలా. దీని లోపల ఏమేమి ఉంటాయి ఇక్కడ గోడ మీద అంటించినారు. మానస సరోవరం బోటింగ్, బండికి కానీ పార్కింగా. ఇదే టికెట్, ఎంట్రీ టికెట్ పార్క్లోకి. చూడండి ఇక్కడ ఇది ఒక మినీ జూ పార్క్ అన్నట్టు. తేమకి నానిపోయి చూడండి ఎట్లా అయిపోయినాయో. లోపల నీళ్ళు చూడండి ఒకసారి, మూతి చూడు ఎంత కోసుగా ఉందో అసలుకి. బా హీ ఒకసారి కొట్టింది అనుకో కెమెరా గ్లాసే పగిలిపోతుంది, అట్లుంది మూతి మాత్రం. గుమ్మ రా పెట్టద్దు. బా చూడండి అంతా లోపల రొచ్చు అయిపోయింది వానకి.
ఆడ ఒకటి ఉంది, మొత్తం 3 ఉన్నాయి లోపల. నెక్స్ట్ ఈ పక్క నెమళ్ళు చూడండి, అవి ఎక్కడో ఆ చివర్లో ఉన్నాయి. నెమళ్ళేనా ఇవి? నెమళ్ళు లాంటివి. ఇప్పటికి ఎన్ని అయినాయి? 3 అయినాయి కదా, 3 షెడ్లు అయినాయి. ఇదంతా పెద్ద షెడ్ గిని మొత్తం ఒకటే. ఏం లేదు ఇంట్లో, ఇంత పెద్ద షెడ్ ఉన్నది చూడండి ఎంత ఉందో. ఇంత పెద్ద షెడ్లో ఒక్కటి కానీ లేవు, ఏమీ లేవు. అంటే నీళ్ళన్నీ ఉన్నాయి కానీ లోపల మాత్రం ఏమి లేవు. ఈ జూ పార్క్ ఉంది కదా, ఈ జూ పార్క్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పిల్లలు ఆడుకునేదానికి ఉయ్యాళ్ళు అవన్నీ ఉంటాయి. ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి. ఎన్ని కుందేళ్ళు ఉన్నాయి చూడండి, ఇంత బుజ్జిగా ఉందో. చలి కొనుక్కుతుంది పాపం కుందేలు. చూడండి అంతా కుప్ప కూర్చున్నాయి. 10 కుందేళ్ళా? మొత్తం తెల్ల కుందేళ్ళే. అడవి కుందేలు నల్లవి ఒక్కటిగాని లేవు. దీంట్లో ఏదో మేత అంతా గడ్డి వేసినారు, గువ్వలు ఉన్నాయి అంతే. చూడండి మొత్తం స్కిప్ చేయకుండా జూ పార్క్ మొత్తం చూపిస్తాను. ఇంకా మళ్ళీ కట్ చేస్తే చూసే ఇంప్రెషన్ ఉండదని. ఇది మొగనేమలి. ఒక మొగనేమలి ఉంది, 2 ఆడ. ఇవి ఆడవా? ఇది ఆడది, అవి 2 మొగవే. మొత్తం 3 ఉన్నాయి దీంట్లో. కానీ ఇంకా ఈ షెడ్లు అంతా ఖాళీ. దీంట్లో తాబేళ్ళు అంటాయి లోపల ఉన్నాయి. నక్షత్ర తాబేళ్ళు గినివి. నక్షత్ర తాబేళ్ళు రా ఆడ కనిపిస్తున్నాయా? ఆడ 2 నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయి. క్యారెట్, కాలీఫ్లవర్ది ఉంటుంది కదా, అవంతా వేసినారు. ఇండియన్ స్టార్ టార్టైస్. ఇంకా జూ పార్క్ అయిపోయింది. నెక్స్ట్ మీకు చెప్పాను కదా 142 సంవత్సరాల చెట్టు అని. ఆ చెట్టు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికి అవార్డు కానీ వచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ తరపున. అవార్డు కానీ మీకు చూపిస్తా. మామూలుగా ఎక్కడ వినా ఐ లవ్ ఇండియన్ ఆయిల్, ఐ లవ్ మదనపల్లి, ఐ లవ్ ఆర్సిలీస్ అని ఉంటుంది కదా, అట్లా ఐ లవ్ ఆర్సిలీస్ అని ఉండేది. ఇక్కడ మంచికి ఏం కనపడదు అసలుకి. అక్కడ కనిపిస్తుందో లేదు మీకు కెమెరాలో, వాళ్ళు చివర్లో ఐ లవ్ ఆర్సిలీస్ అని ఉండదు చూడండి. ఇది అక్కడ నుంచి కొంచెం పైకి పోతే చెట్టు వస్తుంది. చెట్టు చూపిస్తాను మీకు ఇప్పుడు. బంగ్లా చూడండి అసలు ఎంత ఉందో, ఒక రేంజ్లో ఉంది చూసేకి. పొగమంచు మొత్తం కక్కేస్తుంది అసలుకి. చూడండి ఎంత సూపర్గా ఉందో చూడండి అసలు చూసేకి. పాతదైనా కానీ ఒక రేంజ్లో ఉంది ఎర్రగా. వీడు ఊరికి ముందే వచ్చినాడు. వీడికి 165. ఇదే చెట్టు కనిపిస్తుంది కదా మీకు, ఈ చెట్టే చూడండి. WH హార్సిలీ నాటిన 160 సంవత్సరాల నీలగిరి చెట్టు. చెప్పినా కదా మీకు అప్పుడే స్టార్టింగే. హార్సిలీ అనే ఆయన ఇక్కడ మన కలెక్టర్గా ఉన్నప్పుడు, మదనపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ వేసవిడిది కోసం వస్తామండి. నాటిన చెట్టు ఇది. చూడండి ఎంత ఉందో అసలు. ఇట్లా బెరడు 5 మంది ఇట్లా పట్టుకున్నా కానీ అందదు కదా, చాలా పెద్దగా ఉంది చూడండి. చుట్టూ మంచి అంతా కప్పేసింది దీనికి. కానీ భారీగా ఉంది చెట్టు మాత్రం. చుట్టూ దగ్గరవి మన వాళ్ళు అన్నీ పేర్లు రాస్తారు కాబట్టి దానికి చుట్టూ అయితే ఇంకా చెట్లు పెట్టేసి గోడ కట్టేసినారు ఆ చెట్టుకు చుట్టూ. అదే చెట్లకు పేర్లు రాస్తారనే చుట్టూ అది పెట్టేసినారు చెట్లు దగ్గర రాకన్నా. భారీగా ఉంది ఫ్రెండ్స్ చెట్టు మాత్రం. పొగ మంచి చూడండి. మీరు 9కి మీ ఊర్లో ఎండ కాసినా కానీ ఇక్కడ ఎండ కాయదు. మీరు 9 పోతే ఒకవేళ అంతా మామూలు మంచి ఉండదేమో, వ్యూస్ మిస్ అవుతామేమో అనుకోవాల్సిన పని లేదు. 9కి అయినా కానీ చూడండి ఎట్లుందో. టైం ఇప్పుడు 9 అవుతుంది. చూడండి ఎట్లుందో. మీకు కెమెరాలో కొంచెము క్లీన్గా కనపడుతూ ఉండొచ్చు, కానీ ఇక్కడ స్ట్రైట్గా చూస్తే మాత్రం అంత క్లీన్ లేదు. మొత్తం పొగ మంచి అంతా కమ్ముకుండేసింది. ఇవంతా కాటేజీలే, మామూలు ఏపీ రిసార్ట్, ఏపీ టీడీసీ వాళ్ళది రిసార్ట్లు ఇవన్నీ. మీరు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక అన్న నెంబర్ ఇస్తాను, ఆ అన్నకు కాల్ చేయండి మీకు ఏమైనా కావాలంటే, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. వీడు వచ్చినప్పటి నుంచి ఫోటోలు అక్కడ వీళ్ళు కెమెరా, మా వాడు కెమెరా ఓపెన్ చేయడానికి నా కడుపు కొంచెం లోపల దొబ్బునా అంటాడు.
ఎట్లా స్టైల్ చెప్తే యా స్టైల్ తెలియడం ఫోటో వేయాలి నీకు స్టైల్ తెలియనప్పుడు ఇట్లుండు రష్మిక మందన ఉంటుంది నాట్లా ఎప్పుడు ఇదేనా క్లోజ్ షాట్ నువ్వు తీరా పక్కకి మ్యూజియం ఇది ఉంది కదా మామూలు ఇది జూ పార్క్ నుంచి ఎదురుగానే ఉంటుంది దావా మ్యూజియం అండ్ క్రొకడైల్ పాయింట్ అంట నెక్స్ట్ మామూలు మానస్ సరోవరం బోటింగ్ పాయింట్ అది కానీ ఇట్లే పోలా టైము దగ్గర 9:40 అవుతుంది చూడండి ఎట్టుందో 9:40కి ఇది ఏడేంటిరా బాతులు మగ్గర ముసలి అంట కానీ ఈడ ముసలి మాకు ఆడే కానీ కనపడలేదు అది మంచుకి ఏం కనపడలేదా ఏం అర్థం కాల ఇదే ముసలిది ఈ బావి నిండిపోయింది అసలు ఏంద్రా బావి నిండిపోయింది ఎంత లోతుంది ఇది చాలా లోతుంది చూడండి ఎంత ప్లాస్టిక్ ఉందో చూడండి బాటళ్ళు ఐస్ క్రీమ్ అంతా ఎంత ప్లాస్టిక్ వేసినారో ఇంకా అక్కడ కనిపిస్తుందా అక్కడే ఇది బోటింగ్ పాయింట్ ఇదే ఫ్రెండ్స్ బోటింగ్ పాయింట్ జనాలు మాత్రం ఎవరు లేరు కదా జనాలు అసలు జనాలు చూడండి ఏమన్నా కనపడుతుందా మీకు ఏం కనపడలా నీళ్ళు ఫుల్గా ఉన్నాయి ఈ మంచుకు వదిలితే కానీ 2 గుద్దుకునేస్తాయి అంతే చూడు మొత్తం ఈ బండ మీద పైనుంచి కూర్చొని ఇక్కడ బోటింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు పైన ఏం కనపడాల మొత్తం అల్లకపోయింది 10 అవుతాను దగ్గర టైము ఈ టైంకి కానీ చూడండి ఎట్టుందో లొకేషన్ మాత్రము ఈ బోటింగ్ ఉంది కదా ఈ బోటింగ్ పక్కన కల్లా అయితే చెట్లు ఉంటాయి లొకేషన్ అద్దరిపోతుంది ఫోటోలు తీసుకునేదానికి మాత్రం ఇదే బోటింగ్ పాయింట్ పెడలు ఉన్నాయి చూడండి తొక్కేది ఇది 4 కూర్చునేది అది 5 మంది కూర్చునేది ఇది ఇక్కడ 3 ఉన్నాయి సీట్లు ముందర వెనకాల 2 సీట్లు ఉన్నాయి దానికి వెనకాల 3 సీట్లు ఉన్నాయి ముందర 2 ఉన్నాయి ఇద్దరు తొక్కాలా ఇద్దరు వెనకాల కూర్చోవాలా నలుగురినే అలో చేస్తారు అనుకుంటా ఇది ఫ్రెండ్స్ బోటింగు ఇది దగ్గర ఎంత దూరం ఉంటుందా ఇట్లా 100 మీటర్లు ఉంటుందా ఇట్లా 100 మీటర్లు ఉంటుంది అంతే మీకేం కెమెరాలు ఏం కనపడదు మొత్తం మోసకపోయింది ఇది అంటావు జింకలు చూడండి జింకలు మర్చిపోయినాం మనము కానీ స్టార్టింగ్ మీరు అక్కడ టికెట్ తీసుకుంటారు కదా ఆ టికెట్ తీసుకునే కాడే ఉంది జింక జింకు బాయ్ భలే ముద్దుగా ఉంది జింకు బాయ్ కెమెరా అయినా కొరికేస్తుందేమో జింకు బాయ్ ఏనుగు మల్లమ్మ టెంపుల్ ఉంది కదా ఆ గుడికి వెనకాల సైడే మీకు బిస్మిల్లా హోటల్ అని ఉంటుంది ఈ హోటల్లో మీకు చికెన్ వాళ్ళే తెచ్చి వాళ్ళే చేయాలంటే 600 అంట మీరు చికెన్ తెచ్చుకుంటే వాళ్ళు చేసి ఇచ్చేదానికి 250 అంట 24/7 ఎప్పుడు కావాలన్నా అరేంజ్ చేస్తారంట చికెన్ వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి కాల్ చేసి మాట్లాడండి మీకు కావాలంటే ఇది ఫ్రెండ్స్ ఆర్సీ రీల్స్ వీడియో మీకైతే ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కవర్ చేసినా అని అనుకుంటున్నా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లు అయితే అడగండి మీకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు మీ ముందు తీసుకొచ్చేదానికైతే ట్రై చేస్తాం ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్సీ హిల్స్ ఆంధ్రాలో దీన్ని ఆంధ్ర ఊటీ అంటారు ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది అయినా ఒకటి చూసుకోవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచి ఎట్లా పడుతుందో మీరు ఎప్పుడైనా ఆర్సీ హిల్స్కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే మన్సూన్లో ప్లాన్ చేయండి మిడ్ డిసెంబర్లో చేస్తే బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్